అందరికీ వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. నేను ఈరోజు వచ్చేసి టమోటో చారు అనేది చేస్తున్నాను. అది చాలామందికి అయితే చారు అనేది నచ్చదు. నాకు కూడా ఒకప్పుడు అట్లనే ఉంది, నచ్చకుంటుండే. కానీ మా అమ్మ చారు చేసినప్పుడు అంతా గొడవ పడుతుంటే ఎందుకు చేస్తున్నావు అని. కానీ పెళ్ళైన తర్వాత తప్పదు కదండి, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తినాలి, అన్నీ చేయాలి. అందుకే నేనే కొత్తగా ఒకసారి ట్రై చేసి చూద్దాం నేనే అని చెప్పి ట్రై చేసినాను. నాకైతే అది ట్రై చేసిన తర్వాత చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు ముందుగా టమాటోలు తీసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటినన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా కొద్దిసేపు మగ్గిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా మగ్గేటప్పుడు దాన్ని మూత పెట్టి మగ్గించుకుంటాం కదా, ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత కొద్దిసేపు ఆగి ఒక 2.5 స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. బాగా ఆయిల్ వేసి బాగా మంచిగా అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత దాన్ని మూత పెట్టి కొద్దిసేపు బాగా టమాటోలు మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు, కొద్ది కొబ్బరి, ఉత్త జీలకర్ర అనేది తీసుకొని చిన్న రోట్లో కానీ లేదా మిక్సీ ఉందంటే మిక్సీలో కూడా తిప్పుకోవచ్చు. నాకు రోట్లో టేస్ట్ బాగుంటుందని రోట్లో దంచుతున్నాను. మా బాబు అయితే మా అమ్మ ఒక్కతే కష్టపడుతుందని వచ్చి దంచడానికి హెల్ప్ అయితే చేస్తున్నాడు. ఇలా చిన్న చిన్న హెల్ప్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలు. అలా కొద్దిసేపు అయితే దంచి చాలా మమ్మీ చేయి వస్తున్నాయి పక్కకి వెళ్ళిపోయాడు. ఇలా మెత్తగా అయితే దంచుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గింటాయి టమాటోలు, ఒకసారి చూద్దాం. మగ్గిపోయినాయి బాగానే. ఇలా బాగా మగ్గిన తర్వాత చూసుకొని మగ్గింటే ఓకే, లేదంటే ఇంకా కొద్దిసేపు కూడా పెట్టుకోవచ్చు. ఓకే మగ్గింది కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. దీన్ని ఇప్పుడు పప్పు కట్ట అయితే తీసుకొని బాగా మెత్తగా రాముకోవాలి. లేదు మేము మిక్సీ పడతామంటే కూడా మిక్సీకి కూడా పట్టవచ్చు. నాకు రామితేనే బాగా ఇష్టం, అందుకే దీంతో రాముతున్నాను. బాగా మెత్తగా రాముకొని దాంట్లోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చి 2.5 గ్లాసుల దాకా వేసిన నేనైతే. మీకు తిక్కుగా కావాలంటే ఒక 2 గ్లాసులు అక్కడి వరకు అయితే వేసుకోవచ్చు. వాటర్ వేసి గ్యాస్ అయితే ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టి ఇప్పుడు దాంట్లో కొంచెం 1 స్పూన్ అంత పసుపు వేసి ఒక 2 స్పూన్లంతా కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా ఒకసారి అంత మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని బాగా మంచిగా అంత కలిసేటట్టు కలుపుకొని దాన్ని మూత పెట్టి అయితే కొద్దిసేపు వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకొని మంచిగా మూత పెట్టి కొద్దిసేపు ఒక 2 మినిట్స్ వరకు అది అంత కారం అంతా బాగా ఉడకాలి కదా, దాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ఆనియన్, ఎల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, ఆవాలు అవన్నీ పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా బాగా ఉడుకుతుంది కదా చారు అనేది. బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా దంచుకున్నాం చూడు మసాలా అనేది మొత్తం వేసేయాలి. ఈ మసాలా మెయిన్ దీంట్లో, దీనివల్లే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా ఉడికేటప్పుడు కూడా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా అంతా కలుపుకోవాలి. ఒకసారి వేసి బాగా అంతా కలిసేటట్టు కలుపుకొని తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఆ మసాలా అంతా కొద్దిగా ఉడికే వరకు మూత పెట్టయితే ఒక 2 నిమిషాలు చాలు ఉడికించుకుంటే చారు అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎల్లిపాయలు, ఉల్లిపాయ వేసి బాగా మంచిగా రెడ్ కలర్ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను, ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసినామంటే తొందరగా అనేది ఫ్రై అవుతుంది ఆనియన్. కాబట్టి
పెట్టి అలా బాగా ఫ్రై అయ్యాలి. మధ్యలో దీన్ని మూత తీసి ఒకసారి కలుపుకొని చూసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది చారు. ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. చారు అయిపోయినట్టే. ఇంకా దీన్ని తాలింపోటు పెడితే ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ ఆ కడాయిలో ఉన్న ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోపు దినుసులు అన్నీ వేసేసి ఒకసారి కొద్దిసేపు ఫ్రై చేసుకొని దాన్ని పోపు అనేది దాంట్లోకి చారులోకి వేసి మూత పెట్టాలి. ఎందుకంటే ఆయిల్ స్మెల్ అనేది బాగా పడుతుంది అన్నమాట దానికి. అందుకే మూత పెట్టి కొద్దిసేపు వదిలేసి తర్వాత తీసి కలుపుకుంటే అయిపోయి మన చారు రెడీ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. నేను కూడా ఇంతకుముందు తినుకుంటా కానీ ఇలా ట్రై చేసిన తర్వాత నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినాను. ఎలా తప్పులు మళ్ళీ